లాయందు ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము సర్వ లోక ప్రభువునకు సంపూర్ణ జయము. నిర్గమకాండము 38వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు. అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేగు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరములన్నిటినీ, అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. దాని ఉపకరములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలల్లో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రలతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠము మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్ర తొలిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రు అద్దముతో ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేనిన సన్ననారిని అయిన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. ఉత్తర దిక్కునున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులు వాటి పెండె బద్దలు వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరుప్రక్కలను ఆవరణము ద్వారమునకు 15 మూరలు తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూ ఉన్న వాటి తెరలన్నీ పేనిన సన్ననారినవి. స్తంభములు దిమ్మలు రాగివి. స్తంభములు వంకులు వాటి పెండెబద్దలు వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కోర్పబడెను. ఆవరణ ద్వారపు తెర నీల ధ్రుమ రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినది అయిన బోటపనినిది. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలలో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడిను. వాటి పెండబద్దులు వెండివి. మందిరమునకును దాని చుట్టూ ఉన్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోనును కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యోధాగోత్రికుడైన హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబు అతనికి తోడై ఉండెను.
ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలద్రోమ రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బోటా పని చేయువాడనై ఉండెను. పరిశుద్ధ స్థలము విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యాయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1275 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలొకటికి 6 తులము. ఆ 400 వెండి మణుగులలో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలు అనగా ఒక దిమ్మకు 4 మణుగులు చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడిను. 1575 తులములు వెండితో అతడు స్తంభములకును వంకులను చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండెబద్దలు చేతకట్టెను. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారము ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూ ఉన్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూ ఉన్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. ఆమేన్. పరిశుద్ధ శాస్త్రము జూచి మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము జూచి మురియోచు రేబాగండ్లు మరించుచుండు నతడు ధన్యోడు దేవామానవుడు ధన్యోడు దైవాజనుడు ధరణి జనులందరికన్నా ధన్యోడు దైవాజనుడు ధరణి జనులందరికన్నా అన్యోలంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యోడు దేవామానవుడు ధన్యోడు. నిర్గమాకాండము 38వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రములు. నిర్గమాకాండమును రోజుకి ఒక అధ్యాయము చొప్పున 40 దినాలు ధ్యానించటానికి మీరు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో ప్రభువా 38వ అధ్యాయమును ధ్యానించుచూ ఉండగా ఈ అధ్యాయములో నుండి మీరు మాతో మాట్లాడండి. ఏ మాటలు మాకు అవసరమైనవో, ఏ మాటలు మాకు ఉపయోగకరమైనవో, ఏటి వలన మేము ఆశీర్వదించబడతామో, దీవించబడతామో, బలపరచబడతామో, నీ రూపంలోకి మారి మహిమ మేఘము కొరకు సిద్ధపడతామో తండ్రి, ఆ నీ మాటలు నీ వాక్య గ్రంథములో నుండి మాతో మాట్లాడమని అడుగుచు ఉన్నాను తండ్రి. వాక్యమైన తండ్రి, వాక్య సత్యమును మేము గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువా నీ మహిమ కొరకు జీవించడానికి సహాయము చేయమని వాక్యమయున్న యేసు నామమున వినయముగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు, వాక్య గ్రంథములోని దేవుని
పలుకు వినక నడుచుటెట్లు ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. త్వరగా పెండ్లి కుమారుడుగా మహిమేఘం మీద వచ్చి మనలను కొనుపోటుకు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప వాక్యం వినుచున్న మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. నిర్గమాకాండము 38వ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము. ఇందున్న విషయాలు మన ధ్యానము కొరకు మనము భాగాలుగా చేసుకున్నట్లయితే మొదటి 7 వచనాలు బలిపీఠము గురించి వ్రాయబడినవి. 8వ వచనములో గంగాళమును గురించి వ్రాయబడినది. 9వ వచనము నుండి 23వ వచనం వరకు ఆవరణమును గురించి, 24వ వచనము నుండి 31వ వచనం వరకున్న వాక్యములో మందిర సంబంధమైన పదార్థములన్నిటిని గురించి వ్రాయబడి ఉన్నవి. మనము బలిపీఠమును గురించిన వాక్యాన్ని 27వ అధ్యాయము 1 నుండి 8 వచనాలను చూచినప్పుడు బలిపీఠము గురించిన విషయాలు మనము అక్కడ చదివాము, నేర్చుకున్నాం. ఆవరణలో ప్రవేశించిన వెంటనే మొట్టమొదట మనకు కనిపించేది బలిపీఠము. ఆవరణ ద్వారములో ప్రవేశించిన వెంటనే మొట్టమొదట కనబడేది బలిపీఠము. బలిపీఠము 2వ స్థానములో గంగాళము, తర్వాత మందిర ప్రవేశము ద్వారం ఉంటుంది. ఈ మందిరంలో ప్రవేశించిన వెంటనే అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ధూపవేదిక, దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, ఈ 3 పరిశుద్ధ స్థలములో కనిపిస్తాయి. ఈ పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తే అడ్డతెరను దాటుకుని లోపలికి వెళ్ళినప్పుడు మందస్సం మీద కరుణాపీఠము, 2 కెరూబులు కలిగిన బంగారు కరుణాపీఠము అతి పరిశుద్ధ స్థలములో మనకు కనబడుతుంది. ఈరోజు బలిపీఠమును గురించిన విషయాలు 1 నుండి 7 వచనాల్లో రాయబడ్డాయి. 27వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నాము కనుక బహు విపులముగా కాకుండా ఈ బలిపీఠము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనిపిస్తుంది. మన యేసయ్య బలికి, యేసయ్య సమర్పణ జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. పాప పరిహారార్థమైన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఈ బలులన్నీ ఈ బలిపీఠం మీద అర్పిస్తున్న సమయంలో వారు అనగా బలిచ్చిన వారు, బలికి పశువు తీసుకొచ్చిన వారి హస్తము బలి పశువు మీద పెట్టేటప్పటికీ వారి అపరాధము పరిహారము చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రెపిల్ల, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. లోకపాపమును మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము కల్వరి గిరి కొండపైన, సిలువ అనే బలిపీఠం పైన మన పాప పరిహారార్థమై ఆయన వధించబడినట్లుగా మనము చూచుచూ ఉన్నాం. చూద్దాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము.
కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఈ పై వచనాల్లో మనము చూచినప్పుడు ప్రధాన యాజకుడైన అహరోను లేక తర్వాత ప్రధాన యాజకుడిగా ఉన్నవారు పస్కా బలిపశువు యొక్క రక్తాన్ని పట్టుకుని ఏడాదికి ఒకసారి పస్కా పండుగ రోజున ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షిస్తారు. అప్పుడు ప్రజల యొక్క పాపము ప్రాయశ్చిత్తం జరుగుతూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తూ తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపల శ్రమ పొందెను. మనందరి కొరకు కల్వరిగిరి కొండపైన ఆయన శ్రమ అనుభవించి తన స్వరక్తము చేత మనందరికీ పాప విమోచన కలుగు చేశారు. యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా, ఆయన బలియాగాన్ని నమ్ముట ద్వారా మనమందరము పాపక్షమాపణ పొందుచు ఉన్నాము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూచినప్పుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన్ను తాను అర్పించుకున్నారు. ఇప్పుడు మనము ఆయన కొరకు మన శరీరములు సమర్పించుకోవాలి. మన ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు, తనువు నాదిదిగో నాథా గైకో నీ పనికి ప్రతిష్ఠించు అని వారి జీవితాన్ని, వారి దేహాన్ని ఆ పాటలో పెదవులను, చేతులను, పాదములను, జ్ఞానమును, హృదయమును, వెండి పసిడి అన్నీ కూడా ఆయన ఇష్టాన్ని కూడా ప్రభువుకు సమర్పించుకున్నారు. దేవునికి అలాగ సమర్పించుకోవాలి. దైవజనుడు దేవదాసయ్య గారు తనువు నాదిదిగో నాదా గైకో అని పాట పాడుతుంటే మొన్న ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నారు, ఈయనేమిటి దేవుడు నా కుమారుడా నీ హృదయం ఏమని అడిగాడు, హృదయం ఇదిగోనైనా అని పాట పాడాలి కానీ దేహమంతా శరీరమంతా ఇస్తానంటున్నారు. ఈయన పాట బాగోలేదు అని నేను అనుకున్నాను చిన్నతనములో ఆయన పాట విన్నప్పుడు. ఒక వయసు వచ్చిన తర్వాత, నాకు గ్రహింపు జ్ఞానం వచ్చిన తర్వాత దేహాన్ని సొలొమోను సమర్పించుకోలేదు కనుకే అతడు పాడైపోయాడని నేను గ్రహించి, దైవజనుడు ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చెప్పిన సమర్పణ నేను గ్రహించగలిగాను. బాల్యములో నేను గ్రహించలేదు, ఒక అనుభవం వయసు వచ్చిన తర్వాత గ్రహించాను అన్నారు. అంటే దాని భావం ఏమిటి? ఒక హృదయం ఇస్తే చాలును అనుకునడం అనేది చాలా పొరపాటు. ఆ కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు అడిగి ఉన్నారు. అంతేకాకుండా దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక ఇక్కడ దేవుని వాక్యములో మనం చూచినట్లుగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకునుచున్నాను. అయ్యా అమ్మా, దేవుని వాక్యం వినుచున్న నీ కండ్లు దేవునికి సమర్పించుకో. యోబు తన కండ్లతో ఒక నిబంధన చేశాడట, కన్యకను చూడనని కండ్లను దేవునికి సమర్పించుకున్నాడు ఆయన. అలాగని చెవులు దేవునికి సమర్పించుకో, చెడుగు వినకుండా ఉండడానికి. నీ శరీరము పాపక్రియలు చేయకుండా ఉండడానికి
నీ నోటిని, నీ పెదవులను, నీ నాలుకను దేవునికి సమర్పించుకో సజీవయాగముగా. శక్తి అంతా అయిపోయిన తర్వాత, జ్ఞానమంతా అయిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయిన తర్వాత, వృద్ధాప్య కాలమందు నీవు ఆయనకు సమర్పించుకుంటే నీ శరీరముతో దేవుని మహిమ కొరకు ఏమి చేయగలుగుతావు? ఈ సమయమంతా పాడు చేసుకుని, జ్ఞానమంతా లోకానికి పాడు చేసుకుని, సమయమంతా లోకానికి వ్యర్థం చేసుకుని వెళ్ళిపోయిన సమయం రమ్మంటే రాదు, వెళ్ళిపోయిన కాలం రమ్మంటే రాదు. యేసు నీ కొరకు మంచి యవన కాలములో తనకంటూ ఏ కోరికలు తీర్చుకోకుండా, శరీర సంబంధమైన ఆశయానికి ఏమీ లేకుండా సంపూర్ణ మానవుడిగా ఉన్న యేసు శరీరములో ఆకలి ఉన్నది, ఆయనలో ఆకలి ఉన్నది, దాహమున్నది, నిద్ర ఉన్నది అన్నీ ఉన్న పాపాన్ని ఆయన జయించాడు. పాప ఆశలను ఆయన జయించాడు. పాపాన్ని జయించి, పాప ఆశలను జయించి శరీరమును ప్రభు మనందరి కొరకు ప్రాణత్యాగము చేశాడు. బలియార్పణగా పశువు ఎలాగూ వధించబడుతుందో మన ప్రభువు కూడా పస్కా గొర్రె పిల్లవలే కలవరిగిరిలో మన కొరకు మరి బలి అయ్యాడు. కనుక ఆయన మన కొరకు ఎలా సమర్పించుకున్నారో మనము కూడా ఆయన కొరకు మన శరీరములను ఆయనకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమీ. దినములు క్షణములు దిసి కొనియవి నీదు వినుతున్ ప్రవహింపాజే యను శక్తినియుమి. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమీ. బలిపీఠము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమర్పణ జీవితాన్ని సూచించుచున్నది. ఇక రెండవదిగా ఆవరణలో ఉన్న రెండవ మరి వస్తువు లేక గంగాళము. 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 38వ అధ్యాయము 8వ వచనము. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ల అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ముందు 25 నుండి 31 వరకు దేవుడు చూపించినవి ఇలాగిలా చేయాలన్న విషయాలు రాయబడ్డాయి. 35వ అధ్యాయము నుండి ఈ 38వ అధ్యాయము వరకు వాటిని చేసిన విధానము వ్రాయబడి ఉన్నది. గంగాళము దేనికి సూచనగా ఉందంటే శుద్ధి. అంటే దేవాలయంలో ప్రవేశించేవారు, మందిరములో ప్రవేశించేవారు, పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవారు, ప్రధాన యాజకుడైన అహరోనైనా వారు కుమారులుగా ఉన్న యాజకులైన ఆ గంగాళము దగ్గర వారు శుద్ధి చేయబడాలి. ప్రతిదినము ప్రతి సమయములో కూడా శుద్ధి కోసము ఉంచబడినది గంగాళము. మనము కూడా ఆత్మీయ జీవితంలో దేవుళ్ళో ఎదగాలంటే, ప్రార్థనలో మరి దేవుని సమీపించాలంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనము కూడా శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాము. చదువుకుందాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము.
దేవుని వాగ్దానం మనకుంది. కానీ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, నా దగ్గరకు వచ్చిన వారిని ఎంతమాత్రం త్రోసివేయనన్నాడని చెప్పి పాపస్థితిలోనే వస్తే, పాపము చేస్తూనే దేవుడి మందిరానికి వస్తే, ఇంకా చెడు తలంపులతోటే దేవుని మందిరానికి వస్తే మన పరిశుద్ధత ఎలా సంపూర్ణమవుతుంది? దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదం మనం ఎలాగ పొందుకుంటాం? పరిశుద్ధాత్మతో ఎలాగూ నింపబడతాం? వాక్యాన్ని ఎలాగూ మన అనుభవంలోకి తీసుకురాగలుగుతాం? అందుకే దేవుని భయముతో, భయభక్తులు, రాత్రి మనము ధ్యానం చేసుకున్న 7 ఆత్మల్లో యెహోవా యందలి భయభక్తులు పుట్టించు ఆత్మ, భయము కలుగు చేసే ఆత్మ, భక్తిని కలుగు చేసే ఆత్మ. అందుకే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. మన పరిశుద్ధత మనకు సరిపోవచ్చు. నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని మనం అనుకోవచ్చు. మన పరిశుద్ధతానికి సరిపోవాలి. ఇశ్రాయేళ్ల పరిశుద్ధత దేవునికి సరిపోలేదు. అందుకే పర్వతం అంచు ముట్టుకోవద్దు అంటున్నాడు. మోషే పరిశుద్ధత దేవుని సన్నిధిలో ఉండడానికి సరిపోయింది. దేవుని సన్నిధిలో ఉండడానికి ఏదైనా అర్హత కావాలనుకుంటే మనం తెచ్చే కానుకలు కాదు, ఇంకా ఏమో బహుమానాలు కాదు. దేవుని సన్నిధిలో మనం ఉండడానికి మనకు అవసరమైన అర్హత ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అవసరం. దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుడితో సహవాసం చేయడానికి, ఓ పాట పాడడానికి, ఒక ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి ఏదైనా అర్హత అనేది ఏదైనా ఉంది అంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే పరిశుద్ధ జీవితం. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ఎన్నడూ దేవుని చూడలేరు అని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలో ఉండడం అసాధ్యమైన కార్యం. ఒకవేళ ఉన్నా వారి మనసు దేవుడి మీద ఉండదు, వాక్యం మీద ఉండదు, పాట మీద ఉండదు. వారు కూర్చుంటారు, వెళ్ళిపోతారు అంతే. వారి హృదయంలో ఏ క్రియ జరగదు, వారి హృదయంలో ఏమీ మార్పు రాదు. వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఏమాత్రం పనిచేయదు. పరిశుద్ధత ఉన్న వారి హృదయంలోనే దేవుని వాక్య క్రియ జరుగుతుంది. పరిశుద్ధత సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. శరీరానికి ఆత్మకిని కలిగిన సమస్త కల్మషముల నుండి. శరీర శుద్ధి అయితే మనం చేసుకోగలుగుతాం, తలస్నానం చేయగలుగుతాం, ఉతికిన వస్త్రాలు కట్టగలుగుతాం, దేహమంతటిని నీటితో మనం శుద్ధి చేసుకోగలుగుతున్నాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మరి గంగాళములో నీటిని కాళ్ళు కడుక్కున్నట్లుగా, చేతులు కడుక్కున్నట్లుగా వాళ్ళ ప్రాణరక్షణ కోసం మనం కూడా క్రియ చేస్తున్నాం, కడుక్కుని వస్తూ ఉన్నాం. శరీరానికి శుద్ధే కాదండి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనము పవిత్రము చేసుకోవాలి. ఆత్మ కూడా కల్మషం ఉందా? శరీర శుద్ధులు మనం చేయగలము, కానీ హృదయ శుద్ధి ఎవరు చేయగలుగుతారు? హృదయాన్ని ఎవరు శుద్ధి చేయగలుగుతారు? ఆత్మ కంటిన కల్మషాన్ని ఎవరు కడుగుతారు? పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ కల్మషములు కడిగి వేయగలడు. మనలో ఉన్న పగ, ద్వేషము, కోపము, ఈ శుద్ధి లేకుండా మనం చేసే ఆరాధనలు దేవుడికి ఎలాగ అంగీకారం అవుతాయి? మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎలా చేరగలుగుతాయి? ముందు నీ శత్రువుని క్షమించమంటున్నాడు, అతను దీవించమంటున్నాడు, అతని కోసం మేలు చేయమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన దేవుడు తండ్రి ఎందుకు అంగీకరించాడు? ఆయన ఆత్మ కలంకము లేదు, ఆయన శరీరంలో కలంకము లేదు. ఈరోజు దేవుని కృపాసవనానికి సమీపిస్తున్న మన ప్రార్థనలు కూడా ఆయన అంగీకరించి నెరవేర్పులు దయచేయాలంటే శరీరానికి శుద్ధి అవసరము, ఆత్మకు కూడా శుద్ధి అవసరము. సమస్త కల్మషముల నుండి కడిగివేయబడాలి. ఆత్మ కలంకాలని, శరీర కలంకాలని యేసు రక్తమే మనలను శుద్ధి చేసేది, యేసు ఆత్మే మనల్ని శుద్ధి చేసేది. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి
నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము నా జీవమంతయు నీతో నిండా చేరి వర్షింపుము నా జీవమంతయు నీతో నిండా చేరి వర్షింపుము. గంగాళము శుద్ధిని సూచించుచున్నది. అనుదినము ప్రతి ప్రార్థనా సమయములో ఈ ఆత్మ శరీరాలకున్న కల్మషములు కడుక్కుని మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. ఇక ఈ 38వ అధ్యాయము 9వ వచనము నుండి మిగిలిన భాగాన్ని మనం చూచినప్పుడు ఈ ఆవరణ, ఈ మందిరము సంఘాన్ని సూచించుచూ ఉన్నది. ఎందుకంటే ఈ ద్వారము యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. యేసుక్రీస్తు అనే ద్వారములో నుండి ప్రవేశించిన వారు ఆవరణలో ఎలా ప్రవేశిస్తారో సంఘములో ప్రవేశిస్తారు. సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తము చేత సంపాదించబడింది. సంఘము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అని పౌలు వివరిస్తూ ఉన్నారు. ఈ సంఘమును శరీరమునకు శిరస్సు క్రీస్తై ఉన్నారని పత్రికల్లో ఆయన వివరిస్తూ ఉన్నారు. సంఘము అనేటప్పటికీ వెంటనే మనము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది, తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన ప్రాణ త్యాగము ద్వారా సంఘము కొనబడింది, లేక కనబడినది, లేక ఆయన సంపాదించుకున్నది. 4 పక్కల తెరలు కనబడుతున్నాయి. ఈ ఆవరణలో ప్రవేశించేటప్పటికీ 4 పక్కల తెరలు ఉన్నవి. ఈ ప్రత్యేకతలను చూపిస్తున్నది. సంఘము లోకములో నుండి ప్రత్యేకించబడినది. సంఘము అనేటప్పటికీ లోకానికి సంబంధం లేదు. లోకములో నుండి ప్రత్యేకించబడింది సంఘం. సంఘం యొక్క ప్రత్యేకతను మనం చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం ఎందుకు ప్రేమించటం లేదు? ఎందుకు అన్ని విషయాల్లో కలుపుకుని మాతో ఉండండి అని అనడం లేదు అంటే, లోకములో నుండి క్రీస్తు మనలను వేరు చేశాడు. లోకములో నుండి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు అన్యజనుల్లో ఉన్న అబ్రహామును ఎలాగున లోకములో నుండి వేరు చేసి ఏర్పాటు చేసుకున్నాడో, ఈరోజు క్రైస్తవ సంఘమంతటిని లోక పద్ధతుల నుండి, లోక ఆచారాల నుండి నిన్ను వేరు చేసి తన పద్ధతిలోనికి, క్రీస్తును వెంబడించే స్థితిలోనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే లోకములో ఉన్న వారిని స్నేహిస్తుంది. వారు చెప్తున్న ప్రతి పనికి అవును అలా చేద్దాం, అలాగే పాపం చేద్దాం, అలాగే అబద్ధం ఆడదాం, అలాగే మోసం చేద్దాం, నరహత్య చేద్దాం, వ్యభిచారం చేద్దాం,
దొంగతనం చేద్దాం, దూషిద్దాం, గొడవలు పెట్టుకుందాం అని నువ్వు కూడా వారితో కలిస్తే లోకము నిన్ను స్నేహిస్తుంది, నిన్ను ఎంతో గౌరవంగా చూస్తుంది, నిన్ను ముందు పెట్టి గౌరవిస్తుంది. కానీ నువ్వు పాపము చేయను, మోసము చేయను, అబద్ధం ఆడను, చిన్ని అబద్ధం కూడా ఆడను, నా దేవుడు ఊరుకోడు, ఎందుకంటే నా దేవుడు అవునంటే అవును, కాదంటే కాదని చెప్పమన్నాడు, ఒట్టి పెట్టుకోవద్దన్నాడని నువ్వు వాక్యానుసారంగా ఎప్పుడైతే నిలబడతావో లోకము నిన్ను ద్వేషిస్తుంది. ప్రభు చెప్పారు, ఎందుకు ద్వేషిస్తుంది అంటే నన్ను ద్వేషిస్తుంది లోకం, నన్ను బట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అందుచేత మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుందని మీరు ఎరుగుదురు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, లోకంలోని ప్రత్యేకించుకున్నాను, మీరు నా సొత్తు, స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను, మీరు లోకస్తులు కాదు. అది మాత్రం గుర్తించుకోవాలి ప్రతి విశ్వాసి. నేను లోకస్తుని కాదు, లోకమునకు నాకు సంబంధం లేదు. లోకములో మనమున్నాము. పడవ నీటి మీద ప్రయాణం చేస్తుంది. నీరు లోకానికి సాదృశ్యంగా ఉంటే ఆ నీరు వాడలోకి వస్తే వాడ మునిగిపోతుంది. మన జీవిత విధానం లోకంలోనే. మాట్లాడొద్దని కాదు, వారికి సహాయము చేయవద్దని కాదు, వారితో కలిసి పాపము చేయొద్దు, వారితో కలిసి శరీరానుసారమైన జీవితాలు జీవించొద్దు. ప్రత్యేకంగా నీ తలంపు ఉండాలి, ప్రత్యేకంగా పరిశుద్ధతను సంపాదించుకోవాలి. అందుకే ఇంకా మనము చూచినట్లయితే దేవుడు లోకములో నుండి మనల్ని ప్రత్యేకించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఎవరికి ఈ లేఖ రాస్తున్నారు పౌలు గారంటే దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సంఘములోనికి విశ్వాసి ఎందుకు వస్తారంటే పరిశుద్ధులుగా జీవించటానికి. నువ్వు సంఘములో ప్రవేశించినప్పుడు నువ్వు ఒక కష్టాన్ని బట్టో, ఒక వ్యాధిని బట్టో, ఒక శ్రమను బట్టి వచ్చావేమో కాదు. దేవుడు నిన్ను పరిశుద్ధురాలుగా చేయడానికే, దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేయడానికే ఒక శ్రమ ద్వారా ఆహ్వానించాడు. నువ్వు పరిశుద్ధుడిగా జీవించడానికే దేవుని సంఘములో ప్రవేశించావు. ఆ సంగతి ఎన్నడూ మర్చిపోకూడదు. సంఘములో ఉండవలసిన వారు పరిశుద్ధులు, దొంగలు కాదు. సంఘములో ఉండవలసిన వారు వేషధారులు కాదు, నటించే భక్తులు కాదు, పరిశుద్ధులే సంఘములో ఉండవలసింది. అపవిత్రులు ఉండరు. కొంతకాలం ఉన్నా సరే దేవుని చేతిలో చేట ఉంది. ఒక రోజున సంఘములో ఉన్న వారిని ఆయన చేటలో వేసి చెరిగేస్తాడు. అప్పుడు పొట్టు వలె ఎగిరిపోతారు. దుష్టులు పొట్టు వలె ఎగిరిపోతారు. జల్లెల్లో వేసి జల్లిస్తాడు. గట్టి గింజలు మాత్రమే ఆయన కొట్టులో చేర్చుకుంటాడు. సంఘములో చేర్చబడిన నీవు పరిశుద్ధురాలుగా ఉన్నావా? నీ ఆలోచన పరిశుద్ధముగా ఉందా? వాక్యానుసారముగా ఉందా? కొండ మీద చెప్పిన ప్రసంగానికి నీ జీవితం సరిపోతుందా? కొండ మీద ప్రసంగం ఒక పక్కన పెట్టుకుని మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ఏ వాక్యము నీ జీవితానికి సరిపోతుందో పరిశీలన చేసుకో. క్షమించే స్థితి ఉందా? హృదయ శుద్ధి నీకుందా? వెలుగ్గా ఉన్నావా? ఉప్పుగా ఉన్నావా? ఆత్మ సంబంధముగా పరిశుద్ధతను కోరుకుంటున్నావా? నీవు దేవుని సంఘములో పిలువబడ్డావు. పరిశుద్ధుడుగా నిన్ను ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అందుకే పరిశుద్ధత కోసమే సంఘము. అందుచేత ఈ యొక్క మందిర నిర్మాణం అంతా కూడా సంఘానికి పోల్చబడింది. ఆనాడు ప్రత్యక్ష గుడారములో నివసించిన దేవుడు
సొలొమోను మందిరములోనికి అగ్నివలె దిగి వచ్చిన దేవుడు, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునని సెలవిచ్చిన దేవుడు. ఈరోజు ఆయన నివాసం ఎక్కడున్నది అంటే సంఘములోనే. సంఘం ఎక్కడైతే కూడుకుంటుందో మనమే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. మనము ఒక్కొక్క ఇటికి వలె, విశ్వాసులు ఒక్క ఇటికి మీద ఒక ఇటికి పేర్చి ఎలా గోడ కడతారో ఆ గోడలో మందిరంలోకి వచ్చి మనం ఎలా ప్రార్థిస్తున్నామో, ఆత్మ సంబంధమైన జీవము గల రాళ్ళు వలె మనం కట్టబడినప్పుడు యేసు మనలో నిలిచి మన ఆరాధన స్వీకరిస్తాడు, మన స్తుతిని స్వీకరిస్తాడు, మన కృతజ్ఞతా స్తుతులను అందుకుంటారు. అందుచేత యేసయ్య నివాసం ఏది అంటే సంఘమే. అక్కడ ప్రత్యక్ష గుడారం, ఆ తర్వాత సొలొమోను మందిరం, ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు కూడిన చోటు, ఇప్పుడు ఆయన చేతి నిర్మాణముతో చేయబడిన మందిరాల్లో నివసించడు. జీవము గల దేవుని సంఘములోనే దేవుడు నివసిస్తాడు. సంఘము సరిగా లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, ఐక్యత లేకపోతే, ప్రేమ లేకపోతే సంఘములో ప్రభు నివసించడు. వెలుపులకి వెళ్ళిపోతాడు. వెలుపుల గోడ వెలుపుల తలుపు వెలుపులుండి తట్టుచున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వద్దామని. లోపల ఉండవలసిన ఆయన బయటికి ఎందుకున్నాడంటే సంఘములో గొడవలుగా ఉన్నాయి, ఒకరినొకరు ప్రేమించుకుంటలేదు, క్షమించే మనస్సు లేదు, ద్వేషాలు, పగలు, కక్షలతో ఉంటున్నారు. అందుకే క్రీస్తు సంఘము ఇలాగుంటే యేసయ్యకి ఎంత బాధో ఆలోచించండి. నీ సంఘము 10 మందో 20 మందో 30 మందో విభేదాలు లేకుండా, కక్షలు లేకుండా, ప్రార్థన ఎక్కువ సంఘములో జరుగుతున్నప్పుడు, సంఘములో విశ్వాసులు ఏకమనస్సుతో ప్రార్థిస్తున్నప్పుడు ఈ విభేదములన్నీ తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలుగు చేసేవారై ఉన్నారు. ఆ ఐక్యత ద్వారా సంఘం ఎప్పుడైతే సిద్ధపడుతుందో వారి మధ్యలో ప్రభు నివసిస్తూ ఉంటారు. సరే, ఇంకా 21 నుంచి 23 వచనాల వరకు మనము చూచినప్పుడు పనివారు గురించి రాయబడింది. బెసలేలు, అహొల్యాబుల గురించి. మందిర పదార్థములు మొత్తము ఈతామారు అనగా అహరోను గారి యొక్క కుమారుడు ఈతామారు మరి లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను అన్న మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. నిర్గమాకాండము 38వ అధ్యాయములో 21 నుంచి వద్దాం. మందిర పదార్థముల మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థములు మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యోధా గోత్రికుడైన హూరు మనవుడును హూరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాని గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహొల్యాబు అతనికి తోడయుండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించేవాడును, నీల ద్రోమ్ర రక్తవర్ణములతో సన్ననారతోనూ బోటా పని చేయవాడయుండెను. ఇక్కడ పనిచేసే బెసలేలు గురించి, అహొల్యాబును గురించి, అలాగనే పరిశుద్ధ స్థలమైన పదార్థాలన్నీ కూడా లెక్కలు చూడడానికి లేవీలతో సహా అహరోను కుమారుడైన ఈతామారు ఈ పనిని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పనివారు వాటిని సరిగా లెక్క పెట్ట బాధ్యత ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పని జరిగిందా జరగలేదా, ఆ పని చెప్పినట్లు చేశారో చేయలేదా, ఆ వస్తువు దేవుడు చూపించినట్లుగా ఉందా లేదా, ఎంత పరిమాణంలో చేయమన్నాడు దేవుడు, వీరు ఎంత పరిమాణంలో చేశారు. ఒక్కొక్కటి ఇంత పొడుగుండాలన్నారు కొలతలు, ఇంత బరువు ఉండాలన్నారు వీసెలు, తులాలు, మరి అంతా ఉందా తక్కువగా ఉందా అని లెక్కలు చూడడానికి దేవుడు ఈతామారుని ఏర్పాటు చేశాడు. మోషే గారి సెలవు ప్రకారంగా ఈతామారు ఈ యొక్క లేవీలను తీసుకెళ్ళి ఆయన లెక్కలు చూచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే లెక్కలకు సరిపోవాలి. మరి లెక్కలు చూచేటప్పుడు పనివారు మీకు అనుమానంగా ఉందా, ఎందుకు చూస్తున్నారు అనకూడదు. ఎందుకంటే ఆ పని వీరు నిర్ధారణ చేసేటప్పటికి పనివానికి ఘనత పెరుగుతుంది, పనివానికి ఘనత పెరుగుతుంది, యజమానుడి దగ్గర నమ్మకం పెరుగుతుంది. అంచేత పై విచారణ చేసేవారు ఖచ్చితంగా ఉండాలి. భోజనాలు వడ్డిస్తున్నారు అనుకోండి, వెనకాల ఒక వ్యక్తి తిరగాలి.
అందరికి సమానంగా వేస్తున్నాడా లేదా? అందరికీ భోజనం అందిందా లేదా? అడావుళ్ళు ఎవరినైనా మర్చిపోయారా? కొన్ని పదార్థములు వేసి కొన్ని పదార్థాలు మర్చిపోయారని పై విచారణ చేసేవారు ఉండాలి. పై విచారణ చేసేవారు లెక్కలు చూచే వాళ్ళు ఉండాలి. ఇంతమంది వచ్చారు, ఇంత బియ్యం కావాలి, ఇంతమంది వచ్చారు, ఇంత కూర కావాలి, ఇంతమంది వచ్చారు, ఇంత సమయం కావాలి, ఇంత ప్లేస్ కావాలి, అన్ని పై విచారణ చేసేవారు ఉండాలి. పరిశీలించేవారు కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కావాలి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయములో సంఘము విస్తరించినప్పుడు జరుగుతున్న విషయాలను మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల దాకా చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టి యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్నినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయవాడునైన నికోలసోను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ పరిచర్య విస్తరించినప్పుడు కొన్ని లోటుపాట్లు ఏర్పడతా ఉంటాయి. ఆ లోటుపాట్లు నాయకుడు గుర్తించాలి. అక్కడ సంఘము గుర్తించింది. ఏం జరుగుతుంది అక్కడంటే, అనుదిన పరిచర్యలో అందరూ ఆస్తులు అమ్మేసి, చరచరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు కదా. సమిష్టిగా వండుకు తింటున్నారు, వాళ్ళు సమిష్టిగా ప్రార్థనలో ఉంటున్నారు, సేవకు వెళ్తున్నారు. అలాగా జరుగుతున్న సమయంలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఎబ్రీ భాష మాట్లాడే యూదులు గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద చిన్న చూపు చూస్తున్నారంట. ఎవరిని? విధవరాండ్లని. విధవరాండ్లను చిన్న చూపు చూస్తున్నారు. అందుచేత ఈ యొక్క మాటను బట్టి వారిలో మరి బాధ కలిగింది. అక్కడ సనుగుతూ ఉన్నారు. దాన్ని బట్టి అక్కడ మనం చూసినట్లయితే ఆ సనగనాన్ని బట్టి అక్కడ అనుదిన పరిచర్యలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. అప్పుడు ఈ 12 మంది అపోస్తుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, మేము వాక్యం అందించడం మానేసి ఆహారం పంచిపెట్టడం మాకు యుక్తము కాదు. మీకు వాక్యం చెప్పడం మానేసి మేము ఆహారం పంచిపెట్టడం మంచిది కాదు. అందుచేత మీలో ఒక 7 ఏర్పాటు చేసుకోండి. ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేయండి, మేము ఈ పనికి నియమిస్తాము. ఇప్పుడు వీళ్ళు దేనికి నియమించబడ్డారు అంటే, పరిచర్య చేయడానికి, అంటే ప్రభు యొక్క శరీర రక్తాన్ని అందించడానికి, శరీర సంబంధమైన ఆహారాలు సిద్ధపరచడానికి, ఎవరైతే ఎవరిని తక్కువ చూపు చూస్తున్నారో ఆ విషయంలో హెచ్చరికలు చేయడానికి, వారితో మాట్లాడడానికి, మీరు ఎలా ఉండకూడదని హెచ్చరించడానికి. ఎవరు అంటే ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానముతో నిండుకుని వారు, మంచి పేరు సంపాదించుకున్నవారు కావాలి. 7 ఎవరుండాలి? ఒక సన్నిధి స్త్రీగా 7 ఏర్పాటు చేసినప్పుడు ఎవరుండాలి? సంఘములో పెద్దలుగా లేక 7 ప్రార్థనా పరుల్ని
ఏర్పాటు చేసేటప్పుడు పురుషుల్లో ఎవరుండాలి అంటే ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానముతో నింపబడిన వారు, మంచి పేరు సంపాదించుకోగలిగిన వారు. ఎప్పుడైతే వారు ఆత్మతో నింపబడ్డారో అపోస్తుల వలె వారు గొప్ప పని చేయగలిగారు. పరిచర్య బాధ్యత, పరిచర్య ఒకరికి అప్పచెప్పినప్పుడు ఎంతో బాధ్యత ఉండాలండి. దాని మీద ఏదో చేశామన్నట్లుగా కాదండి. మీరు పొరపాటు చేస్తే, అంటే ఒక భోజనం దగ్గర చెప్తున్నాను, భోజనం వడ్డం దగ్గర మీరు కనుక అక్కడ ఉన్న పదార్థాన్ని పూర్తిగా వడ్డించకుండగా మీకోసమో లేకపోతే ఎవరి కోసమో మరి దాన్ని దాచి సరిగా వడ్డించకపోతే, ఒకటి దేవుడికి అవమానం కలుగుతుంది, రెండు ఆ సంఘ సేవకుడికి అవమానం కలుగుతుంది. ఆ రోజు భోజనాలు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకి బాధ కలుగుతుంది. ఒక చిన్న పనే కదా అనుకుంటున్నాం, మేము కొంచెం దాచుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఎంతమందికి చెడ్డ పేరు వస్తుంది. ఆ సంఘంలో సరిగా పెట్టరని, ఆ సేవకుడు సంఘం సరిగా ఉండదని, సేవకుడు సరిగా చెప్పడని, లేకపోతే మేము ఎంతో ఖర్చు పెట్టి చేసుకున్నాం, ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టాము, కానీ సరిగా అందరికీ అందలేదన్న బాధ ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి కలుగుతుంది. ఒక ఉదాహరణగా భోజన విషయంలో. అదే సేవకుడు బాధ్యత తీసుకుని విశ్వాసాలకు అప్పగిస్తే వారు నమ్మకంగా చేయాలి. అలాగే సమస్యలు వస్తాయి సంఘాల్లో, వారి కుటుంబ సమస్యలైనా వ్యక్తిగత సమస్యలైనా వారి గురించి పై విచారణ చేసే వాళ్ళు ఉండాలి. వారి లోపాలని తెలుసుకుని వాక్యాన్ని బట్టి వారిని సరిచేసే పెద్దలు ఉండాలి. పెత్తనదారులు కాదండి, సరిచేసే పెద్దలు ఉండాలి. పరిశుద్ధత వైపు నడిపించే పెద్దలు ఉండాలి. పరిచారకులు ఎలాగుండాలి అంటే, తిమోతికి పౌలు గారు రాస్తున్నారు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు సార్ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి చదువుకుందాం. అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులను, రెండు మాటలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట, పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారి మాట, విశ్వాసుల దగ్గర విశ్వాసుల మాట, ఎవరికి నచ్చేటట్లు వాళ్ళు దిమనస్కులు, రెండు రకాల మనస్సులు కలిగి దిమనస్కులను, మిగుల మధ్య పానాశక్తులను, దుర్లాభం అపేక్షించు వారిని ఉండక, అంటే ఆ సంపాదించుకునేలాగా ఉండకుండగా విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. పరిచర్య చేసేవారు మరియు వారు మొదట పరీక్షించబడవలను, తర్వాత వారు అనిజ్ఞులైతే పరిచారకులుగా ఉండవచ్చు. ముందు వారు పరీక్షించబడాలి. వారు నమ్మకస్తులా కాదా, నమ్మకంగా పనిచేస్తారా చేయరా, వారికి అప్పగిస్తే లోట్లు కనపడతాయా అని పరిచారికలు సరిపోతారా లేదా అని పరీక్షించబడి వారు అనిత్యులైతే, నిందలేని వారైతే పరిచారకులుగా ఉండవచ్చు. పరిచర్య చేసే స్త్రీల గురించి కూడా రాస్తున్నారు. అటువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మిగుల మద్యపానాశు మితానుభవం గలవారును అన్ని విషయముల్లో నమ్మకమైన వారై ఉండవలను. స్త్రీల గురించి రాయబడుతున్న మాట మాన్యులుగా ఉండాలి. రెండు, కొండెములు చెప్పని వారుగా ఉండాలి. అంటే చాడీలు, చాటున వారు ఇలాగా అని చెప్పని వారుగా ఉండాలి. తక్కువ మాట్లాడేవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నవారుగా ఉండాలి. అంతేకాకుండా 12వ వచనం చూస్తే, పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను. పౌలు సంఘములో ఉన్న పెద్దల నుండి పరిచారకుల గురించి, పరిచర్య చేసేవారి గురించి మాట్లాడుతున్న ఈ మాటలు చదివినప్పుడు మనం పరిశీలించుకోవాలి, మనం తగమా దేవుని పరిచర్యకి. సేవకుడు ఎలాగుండాలి, ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలంటే తమ పిల్లలను, అంటే తను చెప్పేస్తున్నాడు, తన పిల్లలను ఆ రీతిగా నడిపించకపోతే అతడు చెప్పడానికి తగడు, అసలు సువార్త చెప్పడానికే తగడు. తన పిల్లలను
తాను చెప్పుతున్న మార్గములో నడిపించలేకపోతే అక్కడ అంతే, తమ పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. దీన్ని బట్టి పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలో దేవుని వాక్యం చెప్తూ ఉంది. అందుకే పరిచారకులు ఎలాగుండాలి, సంఘములో పరిచర్య చేయడానికి ఎదుటి వారికి నువ్వు అలాగుండాలి ఎలాగుండాలని వాక్యం చూపిస్తూ ఉంటావు. నువ్వు చూపించే నేను కూడా అలాగుండామా లేదా అని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అందుకే సంఘములో పరిచారకులు లెక్కలు చూడాలి. ఇక్కడ చూడండి, ఈతామారు లేవీలతో ఆ వెండి, ఆ ఇత్తడి, ఆ బంగారము, ఆ యొక్క కొలతలు, ఆ కర్రలు, ఆ పలకలు, ఆ తెరలు, ఆ గుండీలు, ఆ కొంకులు అన్నీ కూడా లెక్కలు చూస్తూ ఉన్నారట. లెక్కలు చూచేటప్పటికి అన్నీ సరిపోతున్నాయి. మరియు మిగతా పనివారు కూడా తన పనిని నమ్మకంగా చేసినట్లుగా బెసలేలు, అహోల్యాబులు నమ్మకంగా పనిచేసినట్లుగా 22, 23 వచనాల్లో మనం చూస్తున్నాం. నేడు మనము కూడా పౌలును పోలి, మన ప్రియ ప్రభువును పోలి మనకు అప్పగించిన పని నమ్మకంగా నెరవేర్చిన వారిగా ఉండాలి. మన ప్రభు యేసయ్య ఎలాగైతే ఆయన పనిని నమ్మకంగా పనిచేస్తారు, పౌలు గారు అంటారు కదండి, ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆయన నమ్మకమైన పని గురించి ఆయనే సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. పౌలు గారిలాగా నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. నాకే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ అనుగ్రహించబడుతుంది. నేను పానార్పణంగా పోయబడుతున్నానని ఆయన సేవను గురించి గొప్ప సాక్ష్యమునిచ్చి ఉన్నారు. ప్రభు కూడా ప్రార్థనలో చెప్తారు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ మాట ఒకసారి అందరూ నాతో కలిసి చెప్పండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ మాట మన జీవితంలో మన గురించి మాట్లాడాలి. ఇది యేసయ్య ఆయన గురించి మాట్లాడారు. చేయుటకు నువ్వు నాకు అప్పగించిన ప్రతి పని కూడా సంపూర్ణముగా చేశాను, చేసి భూమి మీదే నీకు మహిమ తెచ్చాను, నేను మహిమపరిచాను. నీ క్రియల మూలముగా దేవునికి మహిమ కలుగుతుందా? నువ్వు పనికి వెళ్ళావు, అక్కడ నువ్వు దొంగతనం చేస్తే దేవుడు నమ్ముకున్నాడు, దొంగతనం చేస్తాడని దేవుడికి అవమానం వచ్చింది. అక్కడ నువ్వు గొడవలు పెడుతున్నావు, కలహాలు పెడుతున్నావు, అక్కడ దూషణ మాటలు మాట్లాడుతుంటే చర్చికి వెళ్తాడు అని దేవుని దూషిస్తున్నారు అక్కడ. అంటే నీ ప్రవర్తన వలన నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడివైనా వాక్యం వినిచిన ప్రతి ఒక్కరూ దేవునికి మహిమ తీసుకురావాలి తప్ప నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ కంటి చూపు ద్వారా దేవుడికి అవమానం తీసుకురాకూడదు. యేసయ్య అంటున్నారు, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన ప్రతి పని సంపూర్ణముగా చేశాను, ఆ పని ద్వారా నీకు మహిమ తెచ్చానయ్యా అని ఆయన ప్రార్థన చేయొచ్చు ఉన్నారు. అలాగున మనము నమ్మకంగా ఉండాలి. ఇక చివరిగా సమయం అవుతుంది, మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాము. నిర్గమాకాండము 38వ అధ్యాయంలో తీసుకొచ్చిన పదార్థాలు ఏమేమి తీసుకొచ్చారు అంటే 24వ వచనం చదవండి.
పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వేయపరిచిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠించబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. మొత్తము ఆ దేవాలయానికి సంబంధించి వాడిన బంగారం అంతా ఎంత అంటే 116 మణుగుల 530 తులములు. లెక్క పెట్టి ఆ లెక్కలు చూచారు. 116 మణుగుల 500 తులములు బంగారం. 25వ వచనం, సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. వెండి ఎంత వాడారు అంటే 400 మణుగుల 1575 తులములు. మరి ఈ యొక్క వెండి ఎక్కడి నుంచి వచ్చింది? దాని వివరణ 26వ వచనంలో ఉంది. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తల ఒకంటికి అరతులము. 20 ఏండ్లు నిండిన వారు, 20 ఏండ్ల వయసు నుండి పైబడిన పురుషుల లెక్కకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తలకాయకి అరతులం పన్ను నిర్ణయించారు, విమోచన పన్ను. దాన్ని బట్టి ఈ 400 మణుగుల వెండి 1570 తులములు వెండి వచ్చింది. ఒక్కొక్క దిమ్మ మరి 27వ వచనంలో మనం చూసినప్పుడు 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలములకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలు అనగా ఒక దిమ్మకు 4 మణుగులు చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోత పోయబడెను. ఈ చెక్కలు నిలబడడానికి, గోడల్లాగా చెక్కలు నిలబడడానికి పోసిన దిమ్మలో ఒక్కొక్క దిమ్మకి ఎంత పోశారు అంటే 4 మణుగుల వెండిని వాడారు. 4 మణుగులు అయితే 100 దిమ్మలు మొత్తం. అందుచేత 1575 తులములు వెండితో అతడు స్తంభములకు వంకులు చేసి వాటి బోధులకు పొదిగించి వాటిని పెండి బద్దల చేత కట్టెను. ఈ చెక్కలు వరుసగా దిమ్మల మీద నిలబెట్టినప్పుడు అటు ఇటు వరకుండగా సమానంగా నిలబడేటట్లుగా పెండి బద్దలు వేశారు. ఆ పెండి బద్దల్ని ఈ 400 మణుగుల వెండితోనే దిమ్మలు పోసారు కనుక ఇంకా మిగతా ఉన్న 1575 తులముల వెండితో ఈ బోధులకు వెండి బద్దలు చేయించారు. అంటే చెక్కలు అటు ఇటు కదలకుండా వాటిని స్థిరత కోసం, దిమ్మ అనేది స్థిరతను చూపిస్తుంది, పలకలు అటు ఇటు పడిపోకుండా ఈ పెండి బద్దలు ఏర్పాటు చేయబడ్డాయి. పెండి బద్దలు ఉండటం వల్ల అవి స్థిరంగా ఉంటున్నాయి. ఈరోజు సంఘములో పిల్లలు అనబడుతున్న దేవుని బిడ్డలు స్థిరంగా ఉండాలంటే అలాగ పెండి బద్దలు ఉండాలి, అద్దుల్లో ఉండాలండి. దేవుడు అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుడి సేవకుడు అన్నా మరి భయభక్తులు ఉంటేనే వాటిల్లో ఉంటారు. లెక్క లేకుండా బెద్దలు 2 పెండి బద్దలు కడతారు చూడండి, కర్రలతోటి మనకు తెలిసిన వాటిలోంచి. వాటిని లెక్క చేయకుండా ఉంటే ఆ కర్ర ఎటైనా వాలిపోతూ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అలాగే ఎలా నిలబడతారు? స్థిరత ఎలాగొస్తుంది? ఆ దిమ్మల్లో స్థిరం చూపిస్తుంది. దేవుని పిల్లలు స్థిరంగా ఉండాలి. సత్యం బోధిస్తూ ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. దేవుడి సేవలో దేవుడి సేవకుడు ప్రయాస వ్యర్థం కాలేదు అని చెప్పడానికి విశ్వాసులు ఎలాగుండాలంటే స్థిరులు కదలని వారు.
వీరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వీరు కదలరు. దేవుళ్ళో స్థిరంగా ఉంటారు, సంఘాన్ని అంటుకుని ఉంటారు, బాధ్యతలు నెరవేరుస్తారు. వీరు కదలని వారు, వీరు స్థిరులు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడును ఆసక్తులయుండుడి. ఎప్పుడు కూడా దేవుని కార్యమందు ఆసక్తి కలిగిన వారిగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే 555 తులముల వెండితో స్తంభములకు వంకెలు చేశారు. స్తంభము వంకు అనేది భారము భరించేది. సంఘములో దేవుని పిల్లల భారము బాధ్యత పూచి వహించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే పెండి బద్ద, ఆ వంకులు ఈ బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి మరి సంఘములో విశ్వాసులైన వారు చాలా బాధ్యత కలిగి వ్యవహరించాలి. పెండిబద్ద అనేది అన్నిటినీ ఒక లైన్లో ఉంచుతుంది. పెండిబద్ద అనేది అన్నిటినీ ఒక లైన్లో ఉంచుతుంది. అంటే సంఘము క్రమశిక్షణకు సాదృశ్యంగా ఈ మాట మనకు కనబడుతూ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, అయినను నేను ఆలస్యము చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. లోకానికి క్రీస్తు రూపం చూపించేది సంఘమే. లోకానికి క్రీస్తు రూపాన్ని చూపించేది సంఘమే. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. అందుకే సంఘములో సేవకులు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ, సువార్తికులు కానీ, సన్నిధి స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, చంటిబిడ్డలు కానీ ఒక క్రమమైన పద్ధతిలో ఉంటేనే కానీ సత్యానికి ఆధారమైన స్తంభాలుగా మనం ఉండలేము. సత్యానికి ఆధారమైన స్తంభాలుగా మనం నిలబడాలంటే ఏ తప్పిదములోనైనా చిక్కుకున్న ఎడల ఎవరిని ఏ క్రమశిక్షణలో పెట్టవలనో అది సత్యమును సూచిస్తూ ఉన్నది. నేనైనా తప్పిపోవచ్చు, మీరైనా తప్పిపోవచ్చు. వాక్యాన్ని చూచుకుంటూ మన లోపాలు మనం సరిచేసుకుంటూ ఉన్నప్పుడే స్థిరులుగా కదలల వారిగా మనం ఉంటాము. సంఘములో ఎన్నో బాధ్యతలు విశ్వాసులకి ఉన్నాయి. అది గలతీ పత్రిక 6వ అధ్యాయములో మీరు చూడగలిగితే అవి రాయబడ్డాయి. నేను వివరించను కానీ చదువుకుంటూ వెళ్తున్నాను. 6వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. నీ సంఘములో నీ తోటి విశ్వాస తప్పిపోతే తప్పయ్యాడని వదిలిపెట్టడానికి వీల్లేదు. అతని మీద నీకు బాధ్యత ఉంది. ఏదన్నా పాపంలో చిక్కుకున్నాడేమో, సమస్యలో చిక్కుకున్నాడేమో, అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలంట సాత్వికమైన మనసుతో. 2వ వచనం, ఒకని భారము ఒకడు భరించి. నీ భారం నీవే భరిస్తానంటే కుదరదు. ఇక్కడ ఒకని భారం ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. 3వ వచనం, ఎవడైనను ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఒట్టిగా వాడిగా ఉండి నేను చాలా గొప్పవాడిని, ఎన్నికైన వాడిని, నేను ఏర్పాట్లో ఉన్నాను, నేను సంఘ పెద్దని, నేను విశ్వాసం ఎప్పటి నుంచో ఉన్నాను అనుకుంటే ఆడు మోసం, ఎవరినో తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. 4వ వచనం, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలెను. అప్పుడు ఇతన్ని బట్టి కాక తనను బట్టి అతడు అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువు తానే భరించుకునవలెను కదా. 6 వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములో భాగమియ్యవలను. 7వ వచనం, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కొయ్యును. ఏలయనగా తన శరీరచ్చలను బట్టి ఇత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును.
మనము మేలు చేయుట ఎందు విసుకక ఇందుము, మనము అలయక మేలు చేసితిమే తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. సంఘ బాధ్యత ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసి మీద అందరికీ ఉన్నది, ఒక సేవకుడికి కాదు, అందరికీ బాధ్యత ఉన్నది. అలా చేస్తేనే దేవుని యొక్క గృహములో మనము మనం బరువు మనమే కాదు, మన పని మనమే కాదు, అందరినీ ఆత్మీయంగా పెంచే బాధ్యత మనకున్నది. అందుకే ఏతామారు లేవీలను తీసుకుని ఈ లెక్కలన్నీ చూస్తూ ఉన్నాడు. అన్నీ సరిపోయినవని సాక్ష్యం ఇచ్చినప్పుడు చేసిన వారికి సంతోషమే, యజమానుడుగా ఉన్న మోషే గారికి ఆనందమే. ఇక చివరిగా మనము చూచినప్పుడు, ఇప్పుడు మనము బంగారము చూచాము, రెండవది వెండిని చూచాము, ఇక మూడవది ఇత్తడి. ఎంత అంటే మనము 29వ వచనం, మరియు ప్రతిష్ఠించబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. ఇక్కడ మనం చూసినట్లే అతడు దానితో ఏం చేశాడు అన్నది మనం చూస్తే, ఎన్ని మణుగులు ఇత్తడి వేదికని చేశాడట, ఇత్తడి జల్లెడిని చేశాడట. ఇవన్నీ మనం చూసినప్పుడు 280 మణుగులు 2400 తులములు మొత్తం ఇత్తడి. అతడు దానితో ప్రత్యక్ష గుడార ద్వారమునకు చుట్టూరు, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారానికి దిమ్మలు, ఇత్తడి వేదిక, ఇత్తడి జల్లెడ, చుట్టూ ఆవరణముకు దిమ్మలు చేశాడు. వేదికను గూర్చి దిమ్మలు గూర్చి ముందుగానే మనము ధ్యానం చేసుకున్నాం. మేకులు గూర్చి కూడా 31వ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం. మేకులు మందిరాన్ని బిగువుగా ఉండడానికి సహాయకరంగా ఉన్నాయి. గాలికి అది వంగిపోకుండా మేకులు బిగువు మీద మందిరం నిలబడి ఉంటుంది కనుక దేవుని పిల్లలు మనము ఆయా శ్రమలను, తుఫానులకు, గాలులకు మరి పడిపోకుండా ఉండడానికి మనమందరం కూడా దేవుళ్ళలో మేకు ఎంత చక్కని కొట్టినప్పుడు అది ఎలాగా స్థిరంగా ఉంటుందో, ఆత్మీయ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా దేవుళ్ళో స్థిరమైన భక్తి, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి ఇత్తడి తీర్పును గూర్చి, మేకులు స్థిరతను గురించి తెలియజేస్తున్నాయి. ఈ 38వ అధ్యాయంలో ఉన్న వాక్యం అంతటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి అంతరంగ మందిరాలుగా మలచబడి ఆయనను రాకడకు ఆయత్తబడే కృపను పరిశుద్ధాత్మ తండ్రి మనకు దయచేయును గాక. ఆమేన్. మోకరించండి, కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండడానికి, ఆత్మ సంబంధమైన క్రీస్తు పరిచారకులుగా ఉండడానికి సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. ఆయన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు గనుక ఆయనకు మన జీవితాలను సమర్పించుకుందాము. ఈ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయగముగా నీచెదవా, సజీవయగముగా నీచెదవా, నీవీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలిచిన మందిరము. సజీవ యాగముగా నీ శరీరాన్ని, నీ దేహాన్ని దేవునికి సమర్పించు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు బలియాగముగా. దహన బలానికి ఇష్టమైంది కాదు, ఆయనే మన కొరకు సజీవ యాగముగా బలైపోయాడు.
ఆయన త్యాగాన్ని చూడండి, ఆయన సమర్పణ చూడండి. నోరు మెదపకుండగా, బదులు మాట్లాడకుండగా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనముగా ఉంటుందో, క్రీస్తు మన కొరకు బలియాగమైపోయారు. దహన బలిపీఠము మనకి ఏమి సూచిస్తుంది అంటే, మన కొరకు బలైన క్రీస్తును, మన కొరకు యజ్ఞ పశువుగా వధించబడిన క్రీస్తును, మన కొరకు కల్వరిలో రక్తము చిందించిన క్రీస్తును, ఆ బలి పీఠము చూపించుచున్నది. యేసుని కొరకు ఎలాగున బలయ్యారో నువ్వు కూడా క్రీస్తుకు నీ శరీరమును సమర్పించు, నీ ఆత్మను సమర్పించు. గంగాళము అనుదిన శుద్ధిని ఎలాగును సూచించుచున్నదో, శరీరమును ఆత్మను అందున్న కల్మషములన్నిటినీ కడిగి వేసుకో. ఇదిగో గంగాళము క్రీస్తు, గంగాళములోని నీరు యేసు రక్తము. ఆ గంగాళం ఎదుట నిలబడి క్రీస్తు రూపములోనికి చూస్తే, క్రీస్తు ముఖములోనికి చూస్తే, క్రీస్తు పాదములు చూస్తూ ఉంటే, క్రీస్తు పాదముల దగ్గర కూర్చుంటే, నా జీవితం ఎంత అసహ్యమైనదో, రోతకరమైనదో అని ఎరిగి గుండె పగిలేటట్లుగా, యేసు పాదములు కడిగేటట్లుగా కన్నీళ్లతో స్త్రీ సమీపించినది. ఎప్పుడైతే కన్నీళ్లతో కఠినమైన మనస్సును కరిగించుకుందో, కన్నీళ్లతో యేసు పాదములు కడిగినదో, అమ్మా నువ్వు విస్తారముగా నన్ను ప్రేమిస్తున్నావు, నీ విస్తార పాపము నేను క్షమించాను, పాపములన్నిటి నుండి యేసు పవిత్రపరిచాడు, పాపములన్నిటి నుండి ఆయన పరిశుద్ధపరిచాడు. అందుకే యేసు రక్తము దేవాలయములోనికి వెళ్ళే వ్యక్తి, పరిశుద్ధ స్థలములో ప్రవేశించే వ్యక్తి విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రతి పాపమును, ప్రతి మచ్చును, ప్రతి డాగును యేసు రక్తములో కడుక్కుని, యేసు ఆత్మ ద్వారా ఆత్మ కల్మష్యములన్నిటినీ, ముడత డాగు ఏమీ లేకుండా పవిత్రము చేయబడి పరిశుద్ధ దేవాలయములో ప్రవేశించినప్పుడు మనమందరము యేసుకు మందిరాలుగా, సజీవమైన రాళ్ళుగా మనం మలచబడతాము. ఎవరి మనసు చెదరనీయకండి. కొద్దిసేపు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ఎదుటి వారిని ఎవ్వరూ విమర్శించొద్దు. ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును చూడవద్దు. మన కంటిలో ఉన్న దూలమును చూచుకుందాం. అమ్మా నిన్నే, అయ్యా నిన్నే, నిన్ను నీవే పరీక్షించుకో. ఎవరు నిన్ను విమర్శించకుండగా, ఒకవేళ నువ్వు విమర్శిస్తే నీ కంటిలో ఉన్న దూలం తీసుకో, నా కంటిలో నలుసు తర్వాత చూద్దేని అని అనిపించుకోవాలి నీవు. అలాగ అనిపించుకోకుండా ముందు నీ పిల్లలను, ముందు నీ భార్యను, ముందు నీ భర్తను, ముందు నీ కుటుంబమును రక్షించుకో. ఒక మాదిరిగల జీవితం జీవించు. ఇప్పటికే ఎంతో జీవితం వ్యర్థమైపోయింది, లోకముతో కలిసిపోయింది. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఆనాడు అబ్రహాముని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, ఆయన రక్షకుడిగా జన్మించడానికి నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నారు? నిన్ను ఆయన స్వరూపములకు మార్చి, పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి, మహిమ మేఘములోనికి నిన్ను తీసుకుని వెళ్ళి, ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చోబెట్టుకుని 7 ఏండ్ల విందులోనికి, 1000 ఏండ్ల పరిపాలనలోనికి ఆయనలో ఏకము చేసుకునడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అసలు నిన్ను పిలిచిన పిలుపు నీకు తెలుసా? ఎందుకు నిన్ను పిలిచాడు?
పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. నువ్వు నవ్వుకుంటూ ఏలాకోలాలు ఆడుకుంటూ అపహాస్యము చేసుకుంటూ శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ శరీర కోరికలు తీర్చుకుంటూ గతించిన కాలము చాలును అని పేతురు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక పక్క ఇన్ని కష్టాలు, ఒక పక్క ఇన్ని శోధనలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని మరణాలు, కలహాలు ఇంత భయంకరంగా ఉన్నా సరే చీమ కుట్టినట్లు లేదు అన్నట్లుగా అసలు ఆ ప్రభు రాకడ సమీపమని గుర్తించే స్థితి నీకు లేకపోతే ఇంకెవరు నీకు బోధిస్తారు? అందుకే ఆత్మ పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. మౌనముగా ఉండవద్దు. క్రీస్తును చూచి, మనుషులను చూచి కాదు, క్రీస్తు బలియాగమును చూచి, క్రీస్తు త్యాగమును చూచి ఎవరు మట్టుకు వారే పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. ఎంతో శ్రేష్టమైన సమయము. గుంటూరు నిత్య జీవ సన్నిధిలో వచ్చిన ఒక దర్శనమును బట్టి ఈ 40 దినాలు ఆ దర్శనము ఎంతమందిని ఆత్మీయంగా పెంచుతుంది, ఎంతమందిని ఆత్మీయంగా దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. ఈ వాక్య ధ్యానముల ద్వారా, ఈ ప్రార్థనా కూడికల ద్వారా, ఈ సన్నిధి కూడికల ద్వారా ఎంతమంది మేలు పొందుచున్నారు. ఈ సహవాసాన్ని బట్టే కదా సాతానును జయించగలుగుతున్నాం. ఈ సహవాసమును బట్టే కదా పాపాన్ని జయించగలుగుతున్నాం. ఈ సహవాసమును బట్టే కదా లోకమునకు వేరుగా ఉండి కొన్ని గంటలు ఆయనకు దగ్గరగా ఉండగలుగుతున్నాం. ఈ సన్నిధి ఇచ్చిన తండ్రి, ఈ సహవాసం ఇచ్చిన తండ్రి, మనతో ఉన్న తండ్రి, మనలో ఉన్న తండ్రి, మనల్ని ఆవరించుకుని ఉన్న తండ్రికి వందనాలు చెప్పండి, స్తోత్రములు చెల్లించండి, నమస్కారములు చేయండి. ఎంతో ప్రేమిస్తున్న నీకు వందనము కూడా మేము సరిగా చేయలేకపోతున్నాము నైనా, క్షమించండి నైనా. వాక్యమును గ్రహించే జ్ఞానము దయచేయండి. ఆ వాక్యాన్ని మా అంతరంగములో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవిస్తూ నీ మహిమ కొరకు బ్రతకడానికి సహాయము చేయండి. యేసయ్యా, మీరు ప్రార్థించారు కడవరి రాత్రి, చీటుకు నువ్వు నా చేతికి అప్పగించిన పని అంతా సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అన్నారు తండ్రి. పౌలు గారు కూడా మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందన్నారు. ప్రభువా, మేము కూడా ఎందుకు పుట్టాము, ఎందుకు యేసయ్యా నీ రక్షణ భాగ్యం మాకు దొరికింది మేము గుర్తించిన ఆయన అప్పుడు వరకే సమయాన్ని జ్ఞానాన్ని లోకం కొరకు వాడితే క్షమించమని అడిగి ఉన్న శాశ్వత జీవితమైన శ్రేష్టమైన జీవితం జీవించటానికి, విలువైన జీవితం జీవించటానికి సమయంలో ఒక నిమిషము పోగొట్టుకోకుండా నీ కొరకు ఆలోచించటానికి, నీ సంఘ సేవ కొరకు ఆలోచించడానికి, నీ కొరకు ప్రతిష్ఠించుకునడానికి సహాయము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సహవాస భాగ్యము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో 38 మెట్లు ఎక్కించినందుకు స్తోత్రాలు. మా ముందు ఇంకా 2 దినాలు ఉన్నాయి తండ్రి. ఆ 2 దినాలు కూడా ఆత్మీయముగా నీ సన్నిధిలో ఉండేటట్లుగా, నేను అన్ని వస్తువులు అభిషేకం పొందినట్లుగా ఆత్మతో మేము కూడా అభిషేకించబడేటట్లుగా సహాయం చేయండి. రేపు పునరుద్ధాన దినము, ఆదివార దినము సంఘములు కూడుకొనడానికి సహాయం చేయండి. ఏ పక్కన ఇంకా తండ్రి నీకు స్తోత్రములు, కరోనా పరిస్థితులు వార్తల్లో ఆందోళన కలుగుచున్నట్లుగా ఉన్నవి. దేవా, నీకు ఆజ్ఞ ఇవ్వడం లేదు కానీ బ్రతిమలాడుకునిచున్నాము నాయన. దేవని చిత్తమైతే ఆ తెగులును ఆపమని అయా మరణ సంహార దేవదూతతో చెప్పినట్లు, దావీదు కాలంలో దేవదూతకు ఆజ్ఞాపించినట్లుగా నీ చిత్తమైతే ప్రభువా, ఇగోనైనా 3వ పర్యాయం వస్తున్న
నేను కరోనాను మీరు ఆపుమని, నీ చిత్తమును బట్టి ఆపుమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకా సెకండ్ వేలో ఇంకా అనేక మంది ఇంకను దాని యొక్క ఛాయ్ కనపడుతూనే ఉంది, బలహీనలు అవుతూనే ఉన్నారు, ఆసుపత్రులకు వెళుతూనే ఉన్నారు ప్రభా. వారిని బట్టి మరొకరికి వ్యాపించకుండా బిడ్డలని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా చేయండి. ప్రభుత్వం అంతటిని దీవించండి, దేశం అంతటిని దీవించండి. ప్రతి మానవుణ్ణి నాయనా పాపము నుండి విడిపించండి, సాతాను శోధల నుంచి విడిపించండి. నాయనా రక్షించమని ప్రార్థన చేయుచున్నాను. భూలోకంలో ప్రతి మందిరం తెరవబడి, ప్రతి దేవాలయములో విశ్వాసులు కూడుకుని, అయ్యా సేవకుడు సంసిద్ధుడై అయ్యా వాక్యమును బోధిస్తూ అందరూ ఆదరించబడేటట్లుగా సహాయం చేయండి. బహుదుఃఖములో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారిని మేము ఆదరించలేము. వారిని తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడిగా వెళ్ళి నన్ను ఆదరించండి తండ్రి. ఆదరించే తండ్రివి నైనా ఆదరించండి తండ్రి. గర్భిణీ స్త్రీలను, బాలింతలను, చంటి బిడ్డలను అయా ఎవరు బలహీనులై ఉండి ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వారందరినీ బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. అయ్యా మంచి కలలు, మంచి స్వప్నాలు దయచేయండి, మంచి దర్శనాలు దయచేయండి ప్రభా. ఏ రెప్పపాటును వచ్చినా రెప్పపాటుకి మేము నిన్ను కలుసుకునే భాగ్యము దయచేయమని అయ్యా, మేము చేయలేనివన్నీ తండ్రి కుడి పార్శ్వము కూర్చుని మీరు చేర్చిన ప్రార్థన ద్వారా ప్రార్థనలన్నిటినీ నెరవేర్చమని, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు మా కొరకు జరిగిస్తున్న ప్రాణప్రియుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానవ దినహారం నేడు మాకు దయచేయి. మెడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తమే చేయం అపవాదికులకు లయం, ప్రవేశరక్తమే చేయం అపవాదికులకు లయం, ప్రవేశన సంపూర్ణ విజయం అపవాదికి ఎంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ తండ్రి నిత్య సహవాసము ఆయన సన్నిధిలో ఉన్న మనందరికీ సంపూర్ణతకు, పరిపూర్ణతకు పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధము చేసి ఆశీర్వదించును కాక. ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమ పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమ పావురమా వినుమా. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వశింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వశింపుము. దేవునికి స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధులందరికీ మరణాత. అందరికీ మరణాత. రేపు ఆదివారపు ఆరాధనకి ఎవరి మందిరాలకు వారు సిద్ధపడి రండి.